ఉంటామయ్యా, పంతులు గారిని చూడాలి. ఎవరు ఎవరు అదేమిటి మీరిద్దరు అలా చూసుకుంటూ నిలబడిపోయారు? ఏం లేదు, ఈ అమ్మాయి ఈయన గారు పుణ్యం అంటూ రైల్లోంచి దింపేస్తే లారీ ఎక్కొచ్చేసాం పట్నం. గుడ్ గుడ్. ఎవరమ్మా నువ్వు? బాబు, పెద్ద పంతులు గారంటే మీరేనా అండి? అవును నేనే. ఏ మరేండి, మరే మా బాబుని మీ బడిలో చేర్చుకోవాలి. గుడ్ గుడ్. ఏ క్లాస్ లో? 4th ఫారం సార్. థర్డ్ ఫారం ఎక్కడ చదివాయ్? మా ఊరు బడిలోనే చదివేశాడండి. ఆ బడే మా బాబుకు చిన్నది అయిపోయింది, అందుకని పట్నం తీసుకొచ్చాను. గుడ్ గుడ్, మంచి పని చేశావు. ఇదిగో అమ్మాయి, సీటు మనీ చీటీ ఇస్తాను, వెళ్ళి జీతం కట్టు. జీతమా? చదువుకోవడానికి జీతం ఎందుకు బాబు? అమ్మాయి గారు, జీతం చదువుకోవడానికి కాదు, చదువు చెప్పడానికి. చెప్పా, దీనికైతే నా దగ్గర డబ్బు లేదు. బాబుగారు, బాబుగారు, మీరు ఇంతమంది పిల్లలకి చదువు చెప్తున్నారు, వాళ్ళందరితో పాటు మా బాబు ఓ మూల కూర్చుని వింటాడు. ఇందులో మీకు కష్టమే ఉంది బాబు, చెప్పండి. ఆ ప్రశ్నే గవర్నమెంట్ వారిని అడిగితే బాగుంటుంది. వాళ్ళెవరు మధ్యని? బాబుగారు, మీరు మా బాబుకు చదువు చెప్పాలి. మా బాబు డాక్టర్ కావాలి. అబ్బో, డాక్టరే? ఏ అయిన వాళ్ళంతా గొప్ప? వాళ్ళందరికీ డబ్బుంటే మా బాబుకి మంచి తెలివి ఉంది. తెలుగుకే గాని మీ జాతి ఏమిటి? అదెందుకు మళ్ళా? ఏం లేదు, వెనకబడిన జాతులని కొందరున్నారు, వాళ్ళకైతే ఊరికనే చెప్పొచ్చు, ఏదో అక్కర్లేదు. ఏంటి చదువుకి జాతికి భలే లంకేశారే. చదువుకోవడానికి తెలివే కావాలనుకున్నాను, తెలివి లేకపోయినా జాతి ఉంటే చాలన్నమాట. బాబుగారు, బాబుగారు, అదంతా నాకు తెలీదు. మా బాబు మంచి తెలివైనోడండి. కావాలంటే పరీక్ష చేసి చదువు చెప్పండి, లేదా మీ బళ్ళు తెలివైన వాళ్ళని చేర్చుకోమని చెప్పండి. చెప్పండి బాబుగారు, ఏదో ఒకటి చెప్పండి. ఉండు ఉండు, ఉక్కిరి బిక్కిరి చేయకు. ఇదిగో అమ్మాయి, నువ్వు వేసే ప్రశ్నలకు నేను కాదు కదా ఏ గవర్నమెంట్ కూడా సమాధానం చెప్పలేదు. ఇదిగో అమ్మాయి, నాకు అవతల పని ఉంది, నువ్వు చెప్పదలుచుకున్నది ఏదైనా ఉంటే ఈ చిన్న మాస్టర్ గారు చెప్పు. అబ్బాయి సూర్యం, ఆ కుర్రవాడు సంగతి చూడు, నేను వస్తాను. గుడ్ గుడ్ గుడ్. ఏమిటి అలా చూస్తున్నావు? మీరు మీరు ఈ బడిలో చిన్న మాస్టర్ గారా? అవును. ఏ తెలియక మిమ్మల్ని ఏంటేంటో అనేశాను, ఏమనుకోకండి. ఇంతవరకు నేనేమీ అనుకోవడం లేదు, కానీ ఇప్పుడు బాగా అనుకుంటున్నాను. ఏమని? నువ్వు వట్టి పిచ్చిదానివని. లేకపోతే ఏమిటి, చేతిలో కాని అయినా లేకుండా కుర్రాన్ని డాక్టర్ చదివించడానికి ఎవరైనా పట్టం తీసుకొస్తారా? అది నీ వల్ల అయ్యే పనేనా? అందరూ ఈ మాట అనేవాళ్లే, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు అని. నా వల్ల కాకపోతే నేను ఇచ్చిన మాట ఏం కావాలి? నేనేమన్నా మళ్ళీ అడిగానా, మాన్యాలు అడిగానా? మా బాబు కొంచెం చదువు చెప్పండి అంటే జీతం అంటారు, జాతి అంటారు. వాళ్ళ నాన్న జమీందారు గారికి అని బతికుంటే డాక్టర్ కాదు, డాక్టర్ బాబును కూడా చదివించేవారు. ఏమిటి, ఈ కుర్రాడు జమీందారా? మరేంటనుకున్నారు? వెళ్ళిపోయింది కాబట్టి మా బాబుకి గతి పట్టింది. చిన్న మాస్టర్, మీ కాళ్ళు పట్టుకుంటారు. నీ పేరేమిటి? లక్ష్మి. లక్ష్మి. గుడ్ గుడ్. ఏమా సూర్యం, ఆ కుర్రవాడి సంగతి ఏం తేల్చావు? తేల్చేదేముంది, జీతం కట్టేద్దాం, చదివించేద్దాం. గుడ్ గుడ్, మంచి ఆలోచన. జీతం కట్టేద్దాం, చదివించేద్దాం. చూడబ్బాయి, నువ్వు వెంటనే వెళ్ళి డ్యూటీలో జాయిన్ గా, మళ్ళీ వర్జం వస్తుంది. అలాగే ఆ అబ్బాయిని 4th ఫారం లో జాయిన్ చేయొచ్చు. అలాగే రాబాయ్. వెళ్ళిస్తాను. బాబు బాబు, బుద్ధిగా చదువుకో. చూడు, ముందు పెద్దబాబు గారి దండం పెట్టు. నమస్కారం మాస్టారు. గుడ్ గుడ్. బాగా చదువుకుని మీ అక్క అభిప్రాయ ప్రకారం పెద్ద డాక్టర్ అయి అందరి చేత గుడ్ గుడ్ అనిపించుకోవాలా? అలాగే సార్.